మంచిగా నేర్చుకున్నారు ఎన్నెన్నో విషయాలు. లాస్ట్లో ఈ గేమ్స్ ఎందుకు పెట్టారంటే పిల్లల హృదయాల్లో ఎప్పుడు వాక్యం చెప్తే వినరు. సో కొంతసేపు వాక్యం, ఆ తర్వాత మళ్ళా పాటలు, మళ్ళా ఈ విధంగా ఆటలు, వాక్య పఠనం, పాటలు, ఆటలు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఇష్టపడతారు. కాబట్టి టీచర్స్ మీరు ఈ చిన్న చిన్న గేమ్స్ అన్న ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ హృదయాల్లో మంచిగా నాటడానికి ఆ పాటలు కూడా, ఆ ఆటలు కూడా బైబిల్కి సంబంధించినటువంటి విషయాలే నేర్పిస్తాం. అప్పుడేమవుతుంది, పిల్లలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సెషన్ ముగించబడుతుంది. ఈ ఫ్రీ టైం మీరు మళ్ళా 7 o'clock రావాలి. 7 అంటే మీరేమన్నా అంటే ఇప్పుడు మీరు త్వరగా వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు 6:30, 6:45 కల్లా వచ్చేస్తే 7:30, 8:30 వరకు, మేబీ 8:15 వరకు మనం ముగించేసుకున్నాం. ఆ తర్వాత భోజనాలు చేసి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు స్నానాలు చేయాలి కదా, అంటే సరిపోదు టైం. మళ్ళీ మీరు ముందు వస్తారా లేకపోతే కొంచెం ప్రిపరేషన్ వస్తారా? మీరు చెప్పండి. మీరు త్వరగా వస్తే ఇంకొక 1.5 hour ఉంది ఏది సెషన్. మీరు త్వరగా వస్తే త్వరగా ముగించుకొని భోజనం చేసేయచ్చు. ఓకేనా? ఓకే, దాని త్వరగా వచ్చేయండి. వచ్చేస్తే మనం స్టార్ట్ చేస్తాం. ఇక మేము 1.5 hour అంతే. అంటే ఇప్పుడు చెప్పేది బిషప్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం గురించినటువంటి ఆ కాలింగ్, పిలుపు గురించినటువంటి ప్రసంగం మీతో చెప్పాలని, దేవుడు బిషప్ గారికి ఏ విధమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారో, ఆ దర్శనం ఏ విధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో అది ఏ విధంగా అమలవుతుంది, దేవుని కార్యాలు, ఆయన ప్రణాళికలు బిషప్ గారి ద్వారా ఏ విధంగా పరిచర్య ముందుకు సాగుతుంది అనే విషయం గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో షేర్ చేసుకుంటాం. అది మాత్రమేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. దానిలో వెళ్ళి మరి త్వరగా రెస్ట్ తీసుకుని మరి త్వరగా వచ్చేద్దాం. ఇక్కడ భోజనాలు బాగుంటాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.